హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. ముంబైలో తేజస్విని థంబ్నెయిల్ చూశారు కదా. మరి ముంబైలో తేజస్విని ఏం చేస్తుంది గెస్ చేయండి. బిగ్ బాస్కి వచ్చే ముందు ఎవరైనా ఏం చేస్తారు? ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి అవసరాలు ఏమున్నా కూడా మొత్తం ఒకటేసారి తీసుకెళ్ళాలి. సరే, మధ్య మధ్యలో వాళ్ళు కొన్ని ఇచ్చినా కూడా మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. ఫస్ట్ లేడీస్కి ఏంటి? బట్టలు. చాలా బట్టలు అవసరం పడతాయి. ఎందుకంటే సండేలు అప్పుడు, సాటర్డేలు అప్పుడు, ఎలిమినేషన్ అప్పుడు, సెలబ్రేషన్ అప్పుడు కలర్ఫుల్గా జిగ్గేలు మనకు కనిపించాలి. బిగ్ బాస్ ద్వారా వచ్చే మెయిన్ డబ్బుల్ని మ్యాక్సిమం బట్టలకే చాలామంది ఖర్చు పెడతారంటే మీరు నమ్మశక్యం కాదు. సో అంత ఉంటుంది. మరి వాళ్ళు ఇక్కడ కొనలేరు. ఇక్కడ హైదరాబాద్లో ఫ్యాన్స్ ఉంటారు, లోకల్లో తిరిగితే. ఇంకోటి ఏంటంటే పెద్ద మార్కెట్లు ముంబైలో ఉంటాయి. అందుకని చెప్పేసి ముంబై వెళ్ళి బట్టలు కొంటారు చాలామంది. అందులో భాగంగానే తేజస్విని గౌడ కూడా ముంబై వెళ్ళి, అంటే అమర్దీప్తో కలిసి కాస్ట్యూమ్స్ కొనుక్కుంటుంది అన్నట్టు తెలిసింది. ఎందుకంటే ముంబైలో చాలా మార్కెట్స్ ఉంటాయి. ధారావి లెదర్ మార్కెట్ ఉంటాయి. లెదర్ది ఏదైనా కావాలన్నా కూడా అక్కడ ఇక్కడికంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతుందని టాకు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్తా. అప్పుడు మార్కెట్లు ఇవి కాకుండా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. లోఖండ్వాలా మార్కెట్, హిల్ రోడ్ మార్కెట్, లింకింగ్ రోడ్ మార్కెట్, హిందూ మాతా మార్కెట్, లాల్బాగ్ మార్కెట్, హీరాపన్నా మార్కెట్, జవేరీ బజార్, ఇలా చాలా ఉన్నాయి. అంటే అక్కడ కాస్ట్యూమ్స్ చాలా తక్కువ రేటుకి మంచి దొరుకుతాయి. డిజైనర్ వేర్స్ అని ఎక్కువ డిజైన్స్ ఉంటాయి. లేడీస్కి చాలా డిజైన్స్ అవసరం కదా. ఇవి కాకుండా పెద్ద పెద్ద మాల్స్ ఉంటుంది. పోనిక్స్ అంటారు దాన్ని. చాలా పెద్దగా ఉంటుంది. అదైతే అసలు ఇంకా మన హైదరాబాద్లో అలాంటిది పెట్టలేదు. సో ఇంకా దాంట్లో చాలా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి బిగ్ బాస్కి వచ్చి చాలామంది ముంబైకి వెళ్ళి బట్టలు పర్చేజ్ చేస్తారు. పియోనిక్స్ మాల్ అండ్ పియోనిక్స్ పల్లాడా అని కూడా ఒకటి ఉంది, ఆర్ సిటీ అని ఉంది. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా మీకు తెలిసి ముంబైలో మంచి మార్కెట్ బట్టలకి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే తేజస్విని గౌడ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లవ్ సింబల్ని కామెంట్ పెట్టండి.